ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కామ్లో 9 మందిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దేవస్థానం ఏఈఓ రమణ్ రాజు కొడుకు ముఠా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. నకిలీ టికెట్ల స్కామ్లో ఏఈఓ కుమారుడు ఐఎస్జే రాజుతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డుల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోపం వల్లే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంతటి సాహసానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో నకిలీ దర్శనం టికెట్లు వ్యవహారం కలకలం రేపింది. స్కానింగ్ పాయింట్ వద్ద కొన్ని దర్శనం టికెట్లు స్కాన్ కాకపోవడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. దేవస్థానం ఏఈఓ రమణ్ రాజు కుమారుడు ఐఎస్జే రాజు అక్రమాలకు పాల్పడటంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏఈఓగా పనిచేస్తున్న రమణరాజు కుమారుడు రాజు దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ₹200 దర్శనం టికెట్లు విక్రయించే కౌంటర్లో ఈ నెల 15న విధులు నిర్వహించాడు. ఇక్కడ భక్తులు 200 టికెట్లు తీసుకుని స్కానింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఆ టికెట్లు స్కాన్ కాకపోవడంపై ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు ఆలయ ఏఈఓ సూపరింటెండెంట్కు తెలియజేశారు. దీంతో వారు అప్రమత్తమైన వెంటనే విచారణ చేపట్టారు. ₹200 దర్శనం టికెట్లు ఎందుకు స్కాన్ అవడం లేదనే అనుమానం వచ్చి అధికారులు కంప్యూటర్లో పరిశీలించారు. దీంతో అసలు కథ బయటపడింది. ఈ టికెట్లు దేవస్థానంలో ఉపయోగించే సాఫ్ట్వేర్ నుంచి ప్రింట్ అయ్యి వచ్చినవి కాదని తేలింది. కాగా ఈ టికెట్లన్నీ స్కానింగ్ పాయింట్ వద్ద స్కాన్ చేసి చూశారు. అందులో 61 టికెట్లు స్కాన్ కాలేదు. అలానే అవి నకిలీ టికెట్లుగా అధికారులు గుర్తించారు. సహజంగా మనం ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసినా లేదా బిల్ చేసినా ప్రతి సంస్థకు ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. అది ఉంటేనే అవి చెల్లుబాటు అవుతాయి. అలానే ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలోనూ వారు ఉపయోగించే సాఫ్ట్వేర్కు ఒక కోడ్ ఉంది. దేవస్థానం సాఫ్ట్వేర్ ద్వారా ప్రింట్ తీసిన టికెట్లపై POS 3 అని ఉంటుంది. కానీ అధికారులకు పట్టుపడ్డ నకిలీ టికెట్లపై POS 1 అని ఉంది. స్కానింగ్ సాఫ్ట్వేర్లో కోడ్ను ముందే ఫీడ్ చేసి పెట్టడంతో నకిలీ టికెట్లపై ఉన్న కోడ్ను మిషన్ గుర్తించక అవి స్కాన్ కాలేదు. దీంతో అవి నకిలీవని తేలింది. ఈ నకిలీ టికెట్లపై పూర్తి స్థాయిలో విచారణ జరపగా టికెట్లు ప్రింటింగ్ భాగోతం బయటపడింది. అయితే కౌంటర్లో ఉన్న ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సొంతంగా తయారు చేసిన నకిలీ టికెట్లను పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొచ్చి టికెట్ల కౌంటర్లో కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసి భక్తులకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఒక్క రోజులోనే 61,200 నకిలీ దర్శనం టికెట్లను విక్రయించాడంటే ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు విక్రయించాడోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. నకిలీ టికెట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఐఎస్ఎన్ రాజుతో పాటు అతనికి సహకరించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సత్య శ్రీనివాసరావు సహా మొత్తం 9 మందిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గతంలో టికెట్ల రీసైక్లింగ్ కు పాల్పడిన నిందితులు 2025 ఆగస్టు నుంచి అక్రమ సంపాదన కోసం ఏకంగా ఒక కొత్త సాఫ్ట్వేర్ ను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో తవ్వే కొద్దీ మరిన్ని కొత్త కోణాలు బయటపడుతున్నాయని, ఈ స్కామ్ లో ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని అంటున్న భీముడోలు సీఐ కృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్.
ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి నకిలీ టికెట్ల కుంభకోణంలో ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. ఈరోజు 7 అరెస్ట్ చేయడంతో అది 9 మందికి చేరింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి భీముడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ గారు ఉన్నారు. చెప్పండి సార్, ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం నకిలీ టికెట్లకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏమేమి రికవరీ చేశారు? మన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవాగర్ ఇచ్చిన రిపోర్ట్ మీద 16/3/2026లో దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయినంపూడి సాయి జగన్నాథరాజు అలాగే మేకా సతీష్ అనే ఇద్దరి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో భాగంగా అప్పట్లో శేషుబాబు పాత్ర కూడా ఉండడం వల్ల ఈ మేకా సతీష్ అనే శేషుబాబు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా A1 అయినటువంటి అయినంపూడి సాయి జగన్నాథరాజు అనే వ్యక్తి దొరకపోవడంలో ఈ టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులో భాగంగా ఈ దర్యాప్తులో భాగంగా ఈ అయినంపూడి ఈ సాయి ఈ జగన్నాథరాజు అనే వ్యక్తి 2023లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం చేస్తున్నట్టు, తర్వాత అతను డిసెంబర్లో టికెట్ కౌంటర్లో డ్యూటీ చేస్తున్నట్లు, ఈ అకౌంట్ సెక్షన్లో చేసేటప్పుడు ద్వారకా తిరుమలలో ప్రతి శనివారం ఆదివారం భక్తులు రద్దీగా ఉండడం వల్ల ఆఫీస్ సెక్షన్లో కానీ అకౌంట్ సెక్షన్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా క్యూ లైన్ల వద్ద డ్యూటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2024, 25 దేలో ఈ అకౌంట్ టికెట్ కౌంటర్లో ఉండే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో వీళ్ళు కూడా కొల్యూడ్ అయ్యి వీళ్ళ యొక్క ఆలోచనలతో టికెట్లు రీసేల్ చేయడం జరుగుతుంది. అంటే రీసేల్ అంటే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా ఏర్పాటు చేశారన్నారు. దీని వెనకాల ఒక AEO హస్తం కూడా ఉన్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అవి ఎంతవరకు వస్తాం అనుకోవచ్చు? అదే దర్యాప్తులో అన్నీ కూడా మేము వివరంగా చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే మాకున్న నాలెడ్జ్ దర్యాప్తులో భాగంగా ప్రజెంట్ ఈ సర్క్యులేషన్ చేసేటప్పుడే ఒక టికెట్ ఇస్తారు, సెక్యూరిటీ కార్డు. మళ్ళీ అదే టికెట్ని మళ్ళీ వీళ్ళు రాజు అలాగే రమేష్, ఇతను అసోసియేటెడ్ రమేష్ ఇద్దరు కూడా ఒక పథకం ప్రకారంగా ఆ టికెట్లు తీసుకుని మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ భక్తులకి రీసేల్ చేసి వచ్చిన అమౌంట్ని పంచుకోవడం జరుగుతుంది. ఇలా రీసేల్ చేసే సమయంలో ఇది కొంతమంది వ్యక్తులు ఐడెంటిఫై చేసి మనం దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి ఎవరైతే ఈ జగన్నాథరాజు అలాగే రమేష్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల జలసాలకి తాగుడికి అలవాటు పడడం వల్ల దీన్ని ఇంకా మనం ఒక సాఫ్ట్వేరు తయారు చేసుకొని మనమే ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి కౌంటర్లో టికెట్లు ఇచ్చేస్తే వాళ్ళే సేల్ చేస్తారనే ఉద్దేశంతో ఈ రమేష్ BSc కంప్యూటర్ మన DNR కాలేజీలో భీమవరంలో చదువుతున్న టైంలోనే అతని ఫ్రెండ్ అయిన నాగ వెంకట సత్య శ్రీనివాస్ అనేసి తాడిపూడి అతను ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతను అప్రోచ్ అయ్యి 2025 మార్చి ఏప్రిల్లో అతను అప్రోచ్ అయ్యి విషయం అంతా కూడా ఆయనకు వివరంగా చెప్పడం, ఈ నెక్స్ట్ ఏ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీస్తాము, అదేవిధంగా మేము అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేసి ఏ విధంగా టికెట్ ప్రింట్ ఇస్తాము, అలాగే ఒరిజినల్ టికెట్లు ఏ విధంగా ఉంటాయనేసి ఈ 3 అతనికి వాట్సాప్ ద్వారా పంపడం చేయింది. అవన్నీ చూసిన తర్వాత అతను బిజీ వర్క్లో ఒక 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళని ఒక ల్యాప్టాప్ ప్రింటర్ తీసుకుని రమ్మని అక్కడ తాడిపిల్లిగూడెంలోనే ఒక దాబాలో కూర్చొని వాళ్ళకి కావాల్సినట్టుగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారంగా రమేష్ అనే వ్యక్తి ఈ ప్రింటరు ఈ ల్యాప్టాప్ అతని ఇంట్లో పెట్టుకుని 100 రూపాయల టికెట్లు 100 అలాగే 200 రూపాయల టికెట్లు ఒక 100 తీసుకుని ఆ కౌంటర్లో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సత్యనారాయణ అలాగే శేషుబాబుతో కూడా మాట్లాడుకుని 100 రూపాయల కొట్టు 100 టికెట్లు అలాగే 200 రూపాయల కౌంటర్లో ఒక 100 టికెట్లు ఇచ్చి దానికి ఒక టిక్ మార్క్ చిన్న మార్క్ పెట్టుకుని ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ సంబంధించి ఈ 10 నెలల కాలంలో సుమారు ఎన్ని లక్షల రూపాయల మేర అవినీతి చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు? అయితే వీళ్ళు ప్రతి శనివారం ఆదివారం ఈ స్కామ్ చేయడం అనేది దర్యాప్తులు వెళ్తుంది. ఇంకా మిగిలిన రోజుల్లో కూడా చేశారా లేదా అనేది కూడా వీళ్ళ అకౌంట్ అన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరుగుతుందండి. ఈ దర్యాప్తు చేసి సుమారు ఎంత అనేది మేము చెప్పగలుగుతాము. ప్రజెంట్ అయితే ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి ఎంత లబ్ధి పొందారనే విషయాన్ని కూడా మేము దర్యాప్తులో ఈ మొత్తం టెక్నికల్గా వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో అన్నీ కూడా వేసి మళ్ళీ కస్టడీకి తీసుకుని అన్నీ కూడా వివరంగా మీకు మరొకసారి తెలియజేస్తామని చెప్తున్నాం. అలాగే నిన్న మొన్న కూడా కేశఖండనశాల వద్ద కూడా తలనీలాలు పూర్తి షవరం టికెట్లు అడిగితే 3 కత్తుల టికెట్లు ఇస్తూ బ్లేడ్లు కూడా పక్కదారి పట్టిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చినాయి. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా?
ప్రస్తుతానికి అయితే అది ఇంకా మా దృష్టికి రాలేదండి. అటువంటి ఏమైనా వస్తే ప్రతి దాని మీద కూడా మేము ఫోకస్ చేసి వాళ్ళు ఏదైనా ఇస్తే దాని మీద మాత్రం ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో మాత్రం మేము యాజ్ పర్ చట్ట ప్రకారంగా దర్యాప్తు చేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా కానీ వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. అంటే ఈ నకిలీ టికెట్లకు సంబంధించి ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది? ప్రజెంట్ ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పిన దర్యాప్తుల ప్రకారంగా ఉంటుంది. ఇంకా టెక్నికల్గా వాళ్ళ ఫోన్లు గట్రా అన్నీ సీజ్ చేసాం. ఫోన్లు, ల్యాప్టాప్ ఇవన్నీ చేసాము. వాళ్ళు 100 రూపాయలు చేశారు. వాళ్ళ చాట్లు ఏమైనా ఇవన్నీ కూడా బయటపడితే ఇంకా ఎవరెవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలుసుకుని ఆ ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళని, అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. అలాగే ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ దర్యాప్తులో ఎంత మేర లబ్ధి పొందారు అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికోసం దర్యాప్తు జరుగుతుందని చెప్పి ద్వారకా తిరుమలకు సంబంధించిన భీమడోలు సిఐ కృష్ణ చెప్పే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.